బీసీ సామాజిక వర్గం విషయానికి వస్తే బీసీలలో ప్రధానంగా ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకటి వాకిటి శ్రీహరి మక్తల్, రెండవది బీర్ల ఐలయ్య ఆలేరు. సో అందరికీ తెలిసిన వ్యక్తులే. వీళ్ళిద్దరు కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తులు. వాకిటి శ్రీహరి కావచ్చు, లేకపోతే బీర్ల ఐలయ్య కావచ్చు. ఇప్పటికే యాదవులు మంత్రివర్గంలో ఎవరు లేరు. ఒకవేళ యాదవ సామాజిక వర్గానికి, యాదవ కుర్మ సామాజిక వర్గానికి ఒకవేళ అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా బీర్ల ఐలయ్యకు 90% ఇక మంత్రివర్గంలో చోటు దక్కే పరిస్థితి కనిపిస్తుంది. ఈయన ఇప్పటికే ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. మరి ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి బీర్ల ఐలయ్యకు మంత్రివర్గంలో అవకాశం ఇస్తారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్కు ఆయనకు రాజ్యసభ ఇచ్చినటువంటి పరిస్థితి, రాజ్యసభ సభ్యుడిగా ఆయనను నియమిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఎంపీగా ఉంది కాబట్టి యాదవులకు ఎంపీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి మంత్రివర్గంలో బీర్ల ఐలయ్యకు చోటు దక్కుతుందా లేదా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక వాకిటి శ్రీహరి ఈయన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇక ఇప్పటికే నీలం మధు ముదిరాజును గెలిపిస్తే ఖచ్చితంగా ఒక ముదిరాజుకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తానంటూ గతంలో సీఎం రేవంతే హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ నీలం మధు ముదిరాజు గెలవనటువంటి పరిస్థితి ఎంపీ, మెదక్ ఎంపీగా. కానీ ఎవరైతే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఒక్కడు మాత్రమే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తికి మరి రేవంత్ మరి నిజంగా మంత్రివర్గంలో అవకాశం ఇస్తాడా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే మాత్రం 90% వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు చెప్పిర్రు ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం ఇస్తామని. ఒకవేళ ముఖ్యమంత్రి గారు మాట మీద నిలబడితే మాత్రం 90% ముదిరాజు బిడ్డ వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రివర్గంలో అడుగు పెట్టడంలో సందేహం అయితే లేదు. ఒకవేళ బీర్ల ఐలయ్యకు ఒకవేళ బీసీ యాదవ సామాజిక వర్గ కుర్మ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇక బీర్ల ఐలయ్య కూడా 90% వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో ఒక్కరికి మాత్రమే బీసీ బిడ్డల్లో ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంది. అది వాకిటి శ్రీహరా లేకపోతే బీర్ల ఐలయ్యనా, ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే మంత్రివర్గంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక వాకిటి శ్రీహరికి ఇచ్చిన మాట ప్రకారం, నీలం మధు ముదిరాజుకి ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ నిజంగా ముదిరాజు బిడ్డకు మంత్రివర్గంలో అవకాశం ఇస్తాను అని అన్నాడు కాబట్టి ఆయన మాట నిలబెట్టుకుంటే ఇక మరి వాకిటి శ్రీహరి ముదిరాజ్ మక్తల్ ఎమ్మెల్యే మంత్రివర్గంలో అడుగు పెడతాడు. ఒకవేళ ఇప్పటివరకు యాదవులకు మంత్రివర్గంలో ప్రతిసారి అవకాశం ఇచ్చేది, ఈసారి మొట్టమొదటిసారిగా యాదవ కుర్మ సోదరులకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఒకవేళ యాదవ సోదరులు ఇక కుర్మ సోదరులకు అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం బీర్ల ఐలయ్య కుర్మ యాదవ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, ఆయన ఖచ్చితంగా మంత్రివర్గంలో అడుగు పెట్టే ఛాన్స్ మనకు ప్రధానం కనిపిస్తుంది. ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే మంత్రి పదవి దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.